నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి హ్యాట్రిక్ సాధించిన నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయిస్తారు. దీనికి దేశ విదేశీ అతిథులు మొత్తం 8,000 మంది హాజరు కానున్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు ప్రధానిగా ప్రమాణం చేస్తున్న ఘనత మోడీకి దక్కుతుంది. ఎన్డీఏ కూటమిలోని పక్షాలకు మంత్రివర్గ బెర్తులను ఎన్నెన్ని లభిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ నేడు ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు కేబినెట్ కూడా కొలువుదీరనుంది. తొలి విడతలో దాదాపు 30 మందిని కేబినెట్లోకి తీసుకున్నట్లు విశ్వసనీయమైన వర్గాలు పేర్కొంటున్నాయి. నిబంధనల ప్రకారం కేంద్ర కేబినెట్లో 78 నుంచి 81 మందికి అవకాశం ఉంటుంది. మొత్తం 543 మంది లోక్సభ సభ్యుల్లో మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య 15% మించకూడదు. రాష్ట్రపతి భవన్లో ప్రధానితో పాటు హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖలకు బీజేపీ అంటిపెట్టుకోనుందని తెలుస్తుంది. ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న వారిలో ఉక్కు, పౌర, విమానయం, బొగ్గు వంటి కీలకమైన మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖల మంత్రులు ఉంటాయని సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమం రాత్రి 7:15 నుంచి 8 గంటల వరకు దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగనుంది. మంత్రి పదవులు దక్కిన వారికి ఆదివారం ఉదయం ఫోన్లు చేసి సమాచారం ఇవ్వనున్నారు. గత 10 ఏళ్లు పూర్తి మెజార్టీతో అధికారంలో కొనసాగిన బీజేపీకి ఈసారి ఆ పరిస్థితి లేదు. దీంతో మిత్రపక్షాలను సముచిత స్థానం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా టీడీపీ, జేడీలు కీలక శాఖల కోసం పట్టుబడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్లు 2 నుంచి 4 వరకు మంత్రి పదవులు, స్పీకర్ పోస్టును డిమాండ్ చేస్తున్నారు. ఎన్డీఏలోని ఇతర పార్టీలు సైతం తమకు కేబినెట్లో చోటు ఇవ్వాలని కోరుతున్నాయి. బీజేపీ ప్రధాని మాత్రం మంత్రులు సంఖ్యను తగ్గించాలని యోచిస్తున్నారు. అయితే మోదీ నేతృత్వంలోని కేబినెట్లో చాలా తక్కువ మందికి 1 కంటే ఎక్కువ పోర్ట్ఫోలియోలుంటాయని రాజకీయ వర్గాలు తెలిపాయి. ఇక టీడీపీకి 4, జేడీయూకి 2 మంత్రి పదవులు ఇవ్వాలనే సమాచారం ఉంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3వ ఎన్నికల్లో గెలిచి ప్రధాని పదవి చేపట్టబోతున్న మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ. నెహ్రూ 1952, 1957, 1962 ఎన్నికల్లో గెలిచి ప్రధాన పదవిని అలంకరించారు. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాథ్, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రపంచ భూటా ప్రధాని పెరింగ్ డోర్బే సహా పలువురు విదేశీ నేతలు హాజరవుతున్నారు. ప్రమాణ స్వీకారం వేళ ఢిల్లీలో గత ఏడాది G20 సందర్భంగా అమలు చేసిన కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు.